హాయ్ యాస్ ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. ఏపీలోని జిల్లా కోర్టుకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అది మీ అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి కొన్ని పోస్టులకి ఈరోజు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది. సో సుమారుగా 6 షిఫ్ట్లోనే ఈ యొక్క ప్రాసెస్ సర్వరు, అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఎగ్జామ్స్ లోనే క్వశ్చన్స్ అనేవి ఏ టాపిక్ నుంచి వచ్చాయి అనేది మనం ఈ యొక్క కంప్లీట్ రివ్యూ అనేది ఎగ్జామ్స్ ఏ విధంగా వచ్చిందని చెప్పి పేపర్ అనేది ఒక కంప్లీట్ రివ్యూ అనేది ఈ వీడియోలో నేను ఇవ్వబోతున్నాను. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇంకా 22, 23, 24 తేదీల్లోనే ఎవరైతే ఈ యొక్క జిల్లా కోర్టుకు సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి రాయబోతున్నారో వాళ్ళు ఒకసారి వీడియో చూసినట్లయితే వాళ్ళకంటూ ఖచ్చితంగా అవగాహన అయితే వస్తుంది. సో అదేవిధంగా మన యాస్పిరెంట్స్ అనేది కొంతమంది ఎగ్జామ్ అయితే రాయడం జరిగింది. వాళ్ళైతే క్వశ్చన్స్ అనేవి కామెంట్ చేయడం జరిగింది. ఆ క్వశ్చన్స్ వాళ్ళ యొక్క మెమరీ బేస్ ప్రకారం వాళ్ళకి గుర్తుండే క్వశ్చన్స్ అయితే వాళ్ళు కామెంట్ చేయడం జరిగింది. ఆ క్వశ్చన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది కూడా మీకు యూజ్ అవుతుంది. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుంచి ఏ వస్తున్నాయి అనేది కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. మనం ముందుగా చూసుకున్నట్లయితే మేజర్లీ ఫస్ట్ వచ్చి కరెంట్ అఫైర్స్ అనమాట. కరెంట్ అఫైర్స్ ప్రీవియస్ ఇయర్ పేపర్ చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ అనేవి బాగా ఎక్కువగానే కనిపించాయి. మినిమం ఒక 15 క్వశ్చన్స్ వరకు గట్రా కొన్ని పేపర్లో అయితే కరెంట్ అఫైర్స్ అనేవి ఉన్నాయి. కానీ ఇప్పుడైతే అన్ని క్వశ్చన్స్ వస్తున్నాయంటే ఇంకా అన్ని క్వశ్చన్స్ అయితే రావట్లేదు. మినిమం ఒక 7, 8 ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే కరెంట్ అఫైర్స్ అనేవి ఒక 8 నుంచి 9 క్వశ్చన్లు అయితే రావడానికి అవకాశం ఉందని చెప్పి మన యాస్పిరెంట్స్ చెప్పారు. సుమారుగా చూసుకున్నట్లయితే ఒక 10 క్వశ్చన్ వరకు కరెంట్ అఫైర్స్ అనేవి రావడానికి అవకాశం ఉందని చెప్పి మనకి యాస్పిరెంట్స్ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేవి ఎప్పటి నుంచి వస్తున్నాయని చెప్పి చూసుకున్నట్లయితే రీసెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి అంటే 2025లో వస్తున్నాయా అంటే 2025లోనే చాలా తక్కువ అని చెప్పి వాళ్ళైతే చెప్పడం జరిగింది. 2025లో సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి తక్కువగా రావడం జరిగిందని చెప్పి వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా చెప్పాలంటే ఈరోజు థర్డ్ షిఫ్ట్లోనే ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అది నవరత్నాలు అనేవి ఈ యొక్క నవరత్నాల స్కీమ్ అనేది దేనికోసం వచ్చిందని చెప్పి వాళ్ళైతే క్వశ్చన్ అడగడం జరిగిందని చెప్పి మనకు చెప్పడం జరిగింది. సో నవరత్నాలు అనేది గత ప్రభుత్వం సంబంధించినటువంటిది. సో వాళ్ళైతే మేజర్లీ కరెంట్ అఫైర్స్ అనేవి 2024 సెప్టెంబర్ వరకు అయితే కరెంట్ అఫైర్స్ అనేవి అడగడం జరిగింది. అంటే ఈ యొక్క 2024లోనే ఏపీకి సంబంధించినటువంటి కొన్ని కమిషన్లు ఉంటాయి కదా, ఆ కమిషన్లకు సంబంధించినటువంటి ఎప్పుడు నియమించారు, ఎవరు నియమించారు అని చెప్పి ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందని చెప్పి వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. సో మేజర్లీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ప్రభుత్వం ముందు గత ప్రభుత్వం సంబంధించిన మేజర్ స్కీమ్స్ ఏమైనా ఉన్నట్లయితే అవి ఒకసారి చూసుకుంటే బెనిఫిట్ అవ్వచ్చు. మేజర్లీ ఏంటంటే ఏదైతే పాపులర్ స్కీములు ఉంటాయి కదా గత ప్రభుత్వం సంబంధించిన ఆ స్కీమ్స్, అదేవిధంగా కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యొక్క స్కీమ్స్, అదేవిధంగా మేజర్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఈ యొక్క మంత్రులు అనమాట, ఏపీకి సంబంధించిన మంత్రులు, అదేవిధంగా ఇండియాకి సంబంధించిన మంత్రులు కూడా ఒకసారి మనం చూసుకుంటే మంచిది అనమాట. ఈజీ అని చెప్పి మనం వెళ్ళిపోతాం, అక్కడికి వెళ్ళిన తర్వాత కన్ఫ్యూజన్ అయిపోతారు, అది కూడా ఒకసారి చూసుకోవాలి. ఈ యొక్క కరెంట్ అఫైర్స్ సంబంధించి సెప్టెంబర్ వరకు అయితే అడగడం జరిగిందని చెప్పి వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత రాసినటువంటి వాళ్ళకి ఎప్పుడు వరకు అడగచ్చు అనేది ఒకసారి మీరు చూసుకోండి. దాన్ని బట్టి మీరు ఒకసారి రివ్యూ చేసుకోండి మీరు చదివినటువంటిది. అదేవిధంగా జనరల్ స్టడీస్ అనేవి మరీ అంత ఈజీగా ఇవ్వట్లేదు. ఒక 40 క్వశ్చన్స్ ఉన్నాయంటే అందులోనే ఒక 10 క్వశ్చన్స్ అనేవి బాగా ఈజీగా ఇచ్చి ఒక 10 క్వశ్చన్స్ అనేవి ఇంకా బాగా కష్టంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక 20 క్వశ్చన్స్ అనేవి మీడియం రేంజ్లో అయితే రావడం జరుగుతుందని చెప్పి మన యాస్పిరెంట్స్ చెప్పడం జరుగుతుంది. మేజర్లీ కొద్ది వరకు కొన్ని షిఫ్ట్లు ఈజీగా ఉన్నప్పటికీ ఈ యొక్క 21 అనమాట ఆగస్టు 21వ తారీఖున జరిగినటువంటి సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్ అనేది కొద్దిగా కష్టంగా ఉందని చెప్పి వాళ్ళైతే మనకు చెప్పడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొన్ని క్వశ్చన్స్ అనేవి వాళ్ళు మనకు పెట్టడం జరిగింది యాస్పిరెంట్స్. ఆ క్వశ్చన్స్ కూడా ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవి చూడండి. మనం చూసుకున్నట్లయితే 1956కి సంబంధించినటువంటి రాష్ట్ర పునర్విభజన చట్టం ఉంది కదా, ఇది ఎన్నే రాజ్యాంగ సవరణ అని చెప్పి ఎన్నే రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చారని చెప్పి క్వశ్చన్ అయితే అడగడం జరిగిందని చెప్పి మనకు చెప్పడం జరిగింది. అదేవిధంగా చంద్రగుప్త మౌర్యుడు యొక్క కుమారుడు ఎవరని చెప్పి అడగడం జరిగిందని చెప్పి చెప్పారు. అంటే ఆప్షన్స్ కూడా చెప్పారు, బింబిసార, లేదా చంద్రగుప్త II, అశోక, లేదా బిందుచార అని చెప్పి ఈ విధంగా అయితే ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందని చెప్పి వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క జాతీయ కాంగ్రెస్లోనే మొదట సీలిక 1907లోనే ఈ క్రింది ఏ సమావేశంలో జరిగిందని చెప్పి వాళ్ళైతే అడగడం జరిగింది. సూరత్ సమావేశం, నాగపూర్ సమావేశం, ముంబై సమావేశం, అలాగే ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కోలి నృత్యం అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిందని చెప్పి అలా అయితే మెన్షన్ చేయడం జరిగింది. మేజర్లీ మా ఫ్రెండ్ 2021 అంటే
ఈరోజు సాయంత్రం థర్డ్ షిఫ్ట్ అనమాట. 21 థర్డ్ షిఫ్ట్లోనే ఈ యొక్క నృత్యాలకు సంబంధించినటువంటి క్వశ్చన్ ఏమీ అయితే అడగలేదని చెప్పారు. ఫెస్టివల్కి సంబంధించిన క్వశ్చన్ కూడా లేదు. సో స్టార్టింగ్లో కొన్ని షిఫ్ట్లోనే ఈ యొక్క నృత్యాలకి ఫెస్టివల్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. కానీ థర్డ్ షిఫ్ట్లో అయితే మాత్రం ఒక్క క్వశ్చన్ కూడా ఈ నృత్యాలకు సంబంధించిన క్వశ్చన్ కానీ లేకపోతే ఫెస్టివల్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడగలేదని చెప్పి వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది థర్డ్ షిఫ్ట్లోనే. సో ముందు షిఫ్ట్లో గట్రా అడిగారో లేదనేది చూసుకోవాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క పిఎస్ఎల్వి C60 సంబంధించినది అనమాట. దానికి సంబంధించిన క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. అంటే డాకింగ్ సిస్టమ్ ఉంది కదా, డాకింగ్ సిస్టమ్ గురించి అడగడం జరిగిందని చెప్పారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భారతదేశంలోనే మొదటి రైల్వే లైన్ అనేది ఏ సంవత్సరంలో నిర్మించబడిందని చెప్పి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అదేవిధంగా థర్డ్ షిఫ్ట్లో అనమాట, ఈరోజు థర్డ్ షిఫ్ట్లోనే అది నిర్మాణం అనేది ఎప్పుడు పూర్తయిందని చెప్పి వాళ్ళైతే అడగడం జరిగిందని అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారని చెప్పి క్వశ్చన్ అడిగారు. అదేవిధంగా ఎప్పుడు పూర్తయిందని చెప్పి క్వశ్చన్ కూడా అడగడం జరిగిందని చెప్పి వాళ్ళైతే మనకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎత్తైన పీఠభూమి ఏదని చెప్పి కూడా అడగడం జరిగిందని చెప్పి వాళ్ళకి గుర్తుండి క్వశ్చన్స్ అయితే వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. 100% అని చెప్పి మనం చెప్పడం జస్ట్ మీకు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ జరుగుతున్నారని చెప్పి ఒక అవగాహన కల్పించడం కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పార్టీ ఫిర్యాదుల చట్టం అనేది ఏ షెడ్యూల్ నుంచి తీసుకొచ్చారని చెప్పి కూడా అడగడం జరిగింది. ఏ షెడ్యూల్లోనే మెన్షన్ చేశారని చెప్పి అడగడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భారతదేశంలో ద్రవ్య విధానం డాష్ ద్వారా రూపొందించబడుతుందని చెప్పి వాళ్ళైతే అడగడం జరిగింది. సో అది మీ అందరికీ తెలిసిందే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సీఎం చంద్రబాబు నాయుడు సంబంధించిన ఫింక్షన్కి సంబంధించినటువంటి స్కీమ్ అడగడం జరిగింది. రీసెంట్గా నవరత్నాలకు సంబంధించినటువంటి స్కీమ్ కూడా అడిగారని చెప్పాను కదా. అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి గురించి కూడా అడగడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గండికోట రిజర్వేర్ అనేది ఏ రాష్ట్రంలో ఉందని చెప్పి ఏ జిల్లాలో ఉందని చెప్పి కూడా అడగడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గణపతి దేవుడు ఓడిపోయిన ఒకే ఒక యుద్ధం ఏదని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మానవ అభివృద్ధి సూచి గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరిగిందని చెప్పి వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భారతదేశంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు ఏదని చెప్పి కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడగడం జరిగిందని చెప్పి వాళ్ళైతే మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ యొక్క జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ అనేది ఈ టాపిక్ నుంచి అయితే అడగడానికి ఎక్కువ అవకాశం ఉందని చెప్పి వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. సో మేజర్లీ పాలిటీ నుంచి అయితే ఒక 3 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా హిస్టరీ నుంచి ఒక 3 క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది. ఏపీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఏపీకి సంబంధించిన జియోగ్రఫీ కూడా అడగడానికి ఎక్కువ అవకాశం ఉందని చెప్పి వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళైతే గత ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కన్నా ఇప్పుడు యొక్క పేపర్స్ అనేవి కొంచెం కష్టంగా ఉన్నాయని చెప్పి వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంగ్లీష్ టాపిక్ చూసినట్లయితే ఇంగ్లీష్ కూడా పర్వాలేదు, మీడియంగా ఉందని చెప్పడం అయితే మనకి జరిగింది. సో మరీ టఫ్గా కాకుండా అలాగని చెప్పి మరీ లో కూడా కాకుండా మీడియంగా అయితే ఇంగ్లీష్ యొక్క క్వశ్చన్స్ అనేవి రావడం జరిగిందని చెప్పి వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రాసెస్ సర్వర్ అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్ డ్రైవర్కి సంబంధించిన ఈ యొక్క ఎగ్జామ్లోనే ఇంగ్లీష్ అనేది పెద్ద ఎక్కువ ఉండదు, జస్ట్ 10 మార్కులకు మాత్రమే ఉంటుంది. అవి కూడా ఈ యొక్క కరప్షన్ అనమాట. ఏదైనా సరే ఒక 4 సెంటెన్స్ ఇచ్చి అందులో ఇన్ని కరెక్ట్ ఉండేది, ఏది కరెక్ట్ ఏది, ఏడియమ్స్, సినోనమ్స్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే అడగడం జరిగింది. కానీ నెక్స్ట్ జరగబోయేటువంటి ఎగ్జామ్స్లోనే ఇంగ్లీష్ అనేవి ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇంగ్లీష్ అనేది మేజర్లీ డిసైడింగ్ ఫ్యాక్టర్ కింద మీరు తీసుకోవాలి. ఒకసారి మనం చూసుకున్నట్లయితే మెంటల్ ఎబిలిటీకి సంబంధించినట్టు చూసుకున్నట్లయితే మెంటల్ ఎబిలిటీ అనేది సిట్టింగ్ అరేంజ్మెంట్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉందని చెప్పి వాళ్ళైతే మనకు చెప్పడం జరిగింది. సిట్టింగ్ అరేంజ్మెంట్స్ నుంచి ఒక 6 క్వశ్చన్స్ వరకు రావడానికి ఎక్కువ అవకాశం ఉందని చెప్పి వాళ్ళైతే మెన్షన్ జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో ఇది ఓవరాల్ వచ్చి, ఎందుకంటే నెక్స్ట్ జరగబోయే ఎగ్జామ్స్కి ఈ మెంటల్ ఎబిలిటీ లేదు కాబట్టి మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది కాబట్టి. సో ఇది ఎవరైతే నెక్స్ట్ 22, 23, 24 తేదీల్లో రాయిపోయినటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ మన ఛానల్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్. మంచిగా ఎగ్జామ్ అయితే పర్ఫార్మెన్స్ ఇవ్వండి. 90 మినిట్స్ కాబట్టి టైం అయితే ఖచ్చితంగా మిగిలింది. సో మీరు కూల్గా ఒకసారి మీకు వచ్చి అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసుకుంటే వెళ్ళిపోండి 80 క్వశ్చన్స్ వరకుని. అప్పుడు మళ్ళీ బ్యాక్ రండి, ఎందుకంటే టైం చాలా ఉంటుంది అనమాట. మీరు ఖచ్చితంగా వెనక్కి వచ్చి అప్పుడు మీరు చూసుకున్నట్లయితే మీకు మళ్ళీ పెట్టచ్చు అనమాట. నా తరపు నుంచి ఒక సజెషన్ అనమాట, మీరు మొదటిసారి చూసుకుంటూ వెళ్ళినప్పుడు మీకు ఈజీ క్వశ్చన్ అనేది వెంటనే గుర్తుంటుంది కాబట్టి వెంటనే పెట్టేసి వెళ్ళిపోతారు. సో కొన్ని
కొన్ని డౌట్ ఉండి క్వశ్చన్స్ ఉన్నప్పుడు అవి ఏం చేస్తారంటే అప్పుడు పెట్టకుండా వెళ్ళిపోండి అనమాట. వెళ్ళిపోయి అప్పుడు మళ్ళీ వెనక్కి రండి. ఫస్ట్ నుంచి వచ్చినప్పుడు మీరు సెకండ్ టైం తిరిగినప్పుడు మీకు ఏంటంటే ఆ డౌట్ ఉండి క్వశ్చన్ అనేది అప్పుడు రివ్యూ అవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అప్పుడు మీకు గుర్తురావడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఒక క్వశ్చన్ చూసినప్పుడు మీకు బాగా తెలిసిందంటే వెంటనే ఆన్సర్ గుర్తొచ్చేస్తుంది. అదే మీకు డౌట్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే దానికి కొద్దిగా టైం ఇచ్చారనుకో, ఆ టైంలోనే మీకు ఆ మైండ్లోంచి ఆ క్వశ్చన్ అనేది ఆన్సర్ రివ్యూ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ సెకండ్ టైం తిరిగి అప్పుడు ఆ క్వశ్చన్ పెట్టడానికి ఆ టైం తీసుకోండి అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం ఏదో ఆప్షన్ పడే బదులు సెకండ్ టైం వచ్చి ఒకసారి బాగా ఆలోచించి పెట్టినట్లయితే మీకు అది క్వశ్చన్ రైట్ అయిందంటే మీకే అది బెనిఫిట్ అవుతుంది అనమాట. సో ఇది గైస్ ఈరోజు సంబంధించినటువంటి టాపిక్ వచ్చి. అదేవిధంగా ఈ యొక్క గవర్నమెంట్ జాబ్కి సంబంధించినటువంటి ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.